అందరికీ నమస్కారం. మరి శరీరం శలిస్తే ఆరోగ్యం, మనసు శలించకుండా ఉంటే ఆనందం. డబ్బుతో కొనలేనివి ఈ రెండు, ఒకటి ఆరోగ్యం, రెండోది ఆనందం. అందరూ కూడా ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టి డబ్బును సంపాదిస్తున్నారు. డబ్బు ఖర్చు పెడితే ఆరోగ్యం రావట్లేదు. అది రావాలంటే ప్రతిరోజు యోగా, ధ్యానం అభ్యాసం చేయాలి. మరి ఎంత భాగ్యమో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 193 దేశాలు ఆమోదించిన తర్వాత 2015వ సంవత్సరంలో ఈ యోగా దినోత్సవం స్టార్ట్ అయింది. మరి యోగాతో పాటు ధ్యానం, ప్రాణాయామాలు అన్నీ అయిపోయినాయి కాబట్టి ధ్యానం అందరికీ తెలుసు. కాబట్టి మన పిల్లలందరికీ తెలుసు కాబట్టి ఒక్క నిమిషమే చేయిస్తాను, టైం అయిపోయింది కాబట్టి. కాళ్ళు రెండు కలిసి ఉండటం, చేతులు రెండు కలిసి ఉండడం వల్ల ప్లస్ మైనస్ కలుస్తాయి. ఈ ప్లస్ మైనస్ వల్ల మన శరీరంలో విద్యుదయస్కాంత శక్తి వలయం ఏర్పడి మన శరీరంలో 200 క్రియలు జరుగుతాయి. ఆ క్రియలన్నీ కూడా జరగడానికి ఈ విద్యుత్ శక్తి ఉపయోగపడుతుంది. అంటే కాళ్ళు రెండు కలాలి, చేతులు రెండు కలిసి ఉండాలి. కళ్ళు తెలిసి ఉన్నాయనుకోండి, కేవిడి ప్రసాద్ మాస్టర్ అంటే ధ్యానం చెప్తారంట అని 2-3 ఆలోచనలు వస్తాయి. మీరు కళ్ళు మూయగానే ఇది తలపులు పెట్టే ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి. గతంగా చెప్పారు సార్ ఆల్రెడీ, ఎవరు కళ్ళు మాత్రం తెరవద్దు, కళ్ళు మూసుకునే. నేను చూస్తూ ఉంటాను, నేను చేయను. యోగాంధ్రలో కార్యక్రమంలో భాగంగా 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మనం యోగాతో పాటు ధ్యానాన్ని అభ్యాసం చేస్తున్నాం. హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస. డోంట్ ఓపెన్ యువర్ ఐస్, బీ విత్ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్డ్, పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్. ఎవరు కడదవద్దు. ఎంత భాగ్యమో. మెడిటేషన్ కింగ్ ఆఫ్ యోగా అన్నారు. కింగ్ ఆఫ్ యోగా అంటే రాజయోగం, మామూలు యోగం కాదు. ధ్యానం అంటే ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన. ఆఖరి 30 సెకండ్లు ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చేప్పుడు ప్రార్థన చేయొద్దు, నామస్మరణ చేయొద్దు. సహజంగా, సున్నితంగా, స్వాభావికంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. ధ్యానాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. నిద్ర ఎలా పోతారో, స్నానం ఎలా చేస్తారో, భోజనం ఎలా చేస్తారో ఒక సమయం కేటాయించి ప్రతిరోజు మీ వయసు 8 సంవత్సరాల నిమిషాలు, ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి తప్పనిసరిగా ధ్యాన సాధన చేసే తీరాలి మిత్రులారా. ఎంత భాగ్యమో. ఈరోజు మన రాయకూర్ హై స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా మరియు ధ్యాన అభ్యాసం చేస్తున్నాం. ప్రతిరోజు చేయాలి. భోజనం ఒక్క రోజే చేస్తామా, ఒక్క పూటే చేస్తామా? అలాగే ధ్యానం 5 సెకండ్లు. మనం చేయవలసిన పని శ్వాస మీద ధ్యాస. ధ్యాస అన్న గమనించడం అన్న ఒకటే. ముక్కు లోపలికి గాలిళ్ళు వస్తే శివం, ముక్కు లోపలికి గాలిళ్ళు రాకపోతే శవం. ఈ శ్వాసలోనే విజ్ఞానం అంతా దాగుంది మిత్రులారా. అందరూ చెప్పింది ధ్యానమే, అందరూ చేసింది ధ్యానమే మహానుభావులంతా. నిద్ర భగవంతుడిచ్చిన వరం, ధ్యానం మనకు మనం ఇచ్చుకునే వరం. ఓకే ప్లీజ్, కళ్ళు తెరవద్దు. మీ 2 చేతులు పట్టేసి కుడి చేతిని కుడి కంటి మీద, ఎడమ చేతిని ఎడమ కంటి మీద, మూసుకున్న చంద్రప్పల మీద ఆంచుకొని ముట్టుతారు. ధ్యానం చేసినప్పుడు అపారమైన విశ్వమయ ప్రాణశక్తి చేతి వేడి చివరి పోగా ఉంటుంది. జ్ఞానేంద్రియానం నయనం ప్రధానం అంటారు కాబట్టి మూసుకున్న కళ్ళప్పల మీద చేతి వేళ్ళు ఆంచుకుంటే చేతి వేళ్ళ చివరున్న శక్తి అంతా కళ్ళ ద్వారా శరీరం సేకరిస్తుంది. ఒక 5 సెకండ్లు ఉంచుకోవాలి. 5, 4, 3, 2, 1, 0. చేతులు ఒకేసారి తెరవద్దు, కళ్ళు ఒకేసారి తెరవద్దు. చేతులు నెమ్మదిగా కళ్ళ మధ్య పైకి లేపుతూ కొద్ది కొద్దిగా లేపుతూ, కళ్ళు కూడా కొద్ది కొద్దిగా తెరుస్తూ చక్కని చిరునవ్వుతో మీ 2 చేతులను చూసుకుంటూ మామూలు స్థితికి రండి మిత్రులారా. మరి ఈ ధ్యానానికి ధ్యాన గురువులందరికీ, అలాగే ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ టీవీ అందరికీ కూడా చాలా గట్టిగా క్లాస్తో అభినందనలు తెలియజేద్దాం. మరి ఈ కార్యక్రమం మన లక్ష్యం గారి సారథ్యంలో
మరి చక్కగా గ్రామస్తుల సహకారంతో మరి ఎంతో అత్యద్భుతంగా నిర్వహించాం. ఈ కార్యక్రమంలో పాల్గొ